వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? ఎక్కడైతే అందమైన మహిళలు, చల్లని చూపున్న మహిళలు, చల్లటి మనసున్న మహిళలు ఉంటారో అక్కడికి వచ్చేసింది. వెల్కమ్ టు ఆర్ఎన్ రెడ్డి నగర్. సో అల్లరి చేయడానికి రెడీయా? మన షో చూస్తున్నారు కదా. సో ఎప్పుడు లేని ఎపిసోడ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఈ ఎపిసోడ్ లో ఉండాలి. ఓకేనా? రచ్చ చేద్దాం. ఇప్పుడు మీ అందరి కోసం ఒక అందమైన ఇంట్రో. ఆడవాళ్ళంటే ఒక అద్భుతమైన రూపం. ఆడవాళ్ళంటే ఒక వెలిగే కర్పూరం. ఆడవాళ్ళంటే ఇంటికి దీపం. ఆడవాళ్ళంటే చల్లటి మనసు. ఆడవాళ్ళ మనసేరా అపురూపం. వాళ్ళ ప్రేమకు లేదురా ప్రతిరూపం. ఇంకా స్టార్ట్ చేద్దాం ఆడవాళ్ళ మీకు. మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ మామూలు ఎనర్జెటిక్ లేరు, మామూలు అందంగా లేరు. వాళ్ళని పిలిచేద్దాం రండిరా. ఒక రౌండ్ ఏమంటే ఇది కాదమ్మా. ఇప్పుడు మీ చార్జ్. అర్థమైందా? వాళ్ళకి కాకుండా మంచిగా. ఓకే, వేసుకోరా మ్యూజిక్. ఫస్ట్ పోయి రమ్మన్నా వీళ్ళే రాలేదు వెనక. ఎంత ఫాస్ట్ గా రమ్మన్నా ఈ నుంచి ఈడి వరకు ఓ 10. నువ్వేదో ట్రైన్ పోతుందో ఎవడాడు. పెద్దక్క నీ పేరు? లక్ష్మి. ఏం చేస్తావు లక్ష్మక్క? హౌస్ వైఫ్. నవ్వవా అసలు? టెన్షన్ ఉన్నా జరా? అందరికి ధైర్యాన్ని ఇచ్చేది ధైర్యలక్ష్మి. నా పేరు. ఈ షోకి అందాన్ని ఇచ్చేది లక్ష్మి. ధైర్యం అంటున్నావు? మా ముఖంలో ఏం కనబడుతుంది ధైర్యం? సగం టెన్షనే కనబడుతుంది. ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 8 years. 8 years నుంచి. హ్యాపీగా? హ్యాపీ కదా. తినడం పడుకోవడం అంతే. వాళ్ళ ఇంట్లో మీరుంటారా? అమ్మా మీ పేరు? రవి. నిన్ను చూస్తే గుర్తొస్తున్నాడు దానవీర సూరకర్ణ. నా పేరు అపర్ణ. నన్ను చూస్తే దానవీర సూరకర్ణ గుర్తొస్తున్నాడు. ఎందుకమ్మా కవచకుండాలు కనబడుతున్నాడు? ఎందుకు? నీ అభిమానంలే. ఏం చేస్తావమ్మా? టీచర్. ఏం చదువు నేర్పుతున్నారు? ఏ వయసు పిల్లలకి? ప్రైమరీయా? ఓకే, వెరీ గుడ్. దూకుడాక. నిన్ననే నాకు ఫోన్ చేసింది ఇవాంక. నా పేరు ప్రియాంక. అమ్మా మీ పేరు? చెరువులో ఉంటది పీత. నా పేరు లలిత. అబ్బా పీత లలిత. ఏం చేస్తుంటారు మీరు? టీచర్. అమ్మ మీ పేరు? మా ఇంటికి నేనే రాని. నా పేరు రజ. ఆఫ్ కోర్స్ ఇంత అందంగా ఉంటే రానివే అవుతావు కదా మరి. కావాలి కదా. కానీ మీ ఆయన రాజా లేకపోతే ఇంట్లో పనోడా అది తెలుసుకోవాలి నేను. లేదు, ఆయన కింగ్ నేను క్వీన్. ఆయన కింగ్. చెప్పకపోతే టీవీ చూస్తున్నా కదా ఫీల్ అవుతాడనా? డెఫినెట్లీ, అందుకే. వెరీ నైస్ అండి. అమ్మ మీ పేరు? రవి. నీ వయసు లేదు. నువ్వు ఎన్నిసార్లు నీ 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 అన్నావంటే నీ వయసు చాలా లేత. నా పేరు అనిత. నా వయసు లేత. చాలా లేత. అవునండి, చూడ్డానికి అట్లుంటా. మెయింటెనెన్స్ దూలు తీరిపోతుంది. ఏం చేస్తుంటారమ్మా? టీచర్ సార్. మీరు కూడా టీచరా? ఏ వయసు పిల్లలకి చెప్తున్నారు? ప్రీ ప్రైమరీ. టీచింగ్ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు? నాకు ఇదే ఇష్టం సార్ ఫస్ట్ నుంచి. దౌడమే కొడతా అంటుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతా. నాకు ఇదే ఇష్టం, ఇదే చేస్తా, నువ్వు ఓడరా అడిగేది అని. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు. తీసుకురండి రా సామాన్లు. గేమ్ ఏంటంటే ఫాస్ట్ గా పరిగెత్తి ఇక్కడ నుంచి మీరు ఫాస్ట్ గా పరిగెడతారు. ఆ చైర్ మీద స్టూల్ మీద బెలూన్ పెడతారు. దాని ముందుకెళ్తారు, చేతులు పైకి పెడతారు. ఆ బెలూన్ మీద కూర్చొని ఆ బెలూన్ ని పగలగొట్టి ఫాస్ట్ గా నాకు వచ్చి ఎవరైతే హైఫై ఇస్తారో వాళ్ళే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ కి మీరు, సెకండ్ అండ్ థర్డ్. రైట్? 3, 2, 1 గో. పగలే అటువైపు తిరగాల. ఓ కూర్చొని పగలగొట్టాలి. వేరే పగలగొట్టాలి. మీరు కూడా ఇటు సైడ్ కాదు అటు సైడ్ తిరిగి పగలగొట్టాలి. ఫాస్ట్కి వెళ్ళండి. అమ్మా ఇక్కడ
సో ఫస్ట్ మీరు వచ్చారు, ఆ గోడ కూడా గుద్దుకున్నారు కాబట్టి పీత గారు నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీ లలిత ముగ్గురులో నా పేరు, పీత కాదు. లలిత గారు సారీ, మీ ముగ్గురులో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. అవతల వైపు నుంచి ఆన్సర్ వస్తే డిస్క్వాలిఫై. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. సన్నగా ఉంటుంది కానీ పాము కాదు అది. సంగీతం వినిపిస్తుంది కానీ మ్యూజిక్ సిస్టమ్ కాదు అది. ఏంటది? హెడ్ ఫోన్స్. హెడ్ ఫోన్సా? ఎట్లా? ఆబ్వియస్లీ అది వాయిస్ సన్నగా ఉంటుంది సన్నగా కదా, ఉంటుంది కదా. కానీ మ్యూజిక్ వినిపిస్తుంది కదా. మ్యూజిక్ వినిపిస్తుంది కానీ వైర్ సన్నగా Wire ఉంటుంది, సన్నగా హెడ్ ఉంటాయి ఫోన్స్ కదా. వైర్ సన్నగా. సంగీతం వస్తుంది కానీ మ్యూజిక్ సిస్టమ్ కాదు అన్నాం. అది మ్యూజిక్ సిస్టమే కదా. ఓకే చెప్పండి. సన్నగా ఉంటుంది, పాము కాదు, సంగీతం వినిపిస్తుంది కానీ మ్యూజిక్ సిస్టమ్ కాదు. గంటల. టైమ్ అప్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ ఇయర్ ఫోన్. సెకండ్ క్వశ్చన్ కోసం 3, 2, 1 గో. రెండో పాయింట్ కూడా వీళ్ళ సొంతం అవుతుందేమో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పేరులో గ్రోత్ ఉంటుంది కానీ అస్సలు పెరగదు. అది ఏంటిది? అది పేరులోనే గ్రోత్ ఉంటది కానీ అస్సలు పెరగదు. ఏజ్. ఏజా? Age. ఓకే మీ ఆన్సర్ పెరుగు పెరుగు. షోరా? టీచరా మీరు? కాదు. హౌస్ వైఫ్ ఇట్లాంటివి చెప్పొచ్చు. పెరుగా? ఫైనల్ ఆన్సర్ బాడీ. బాడీ అని. బాడీ. పేరులో గ్రోత్ ఉంటది కానీ అది పెరగదు. అంతేనా? అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ పెరుగు ఇస్ ది రైట్ ఆన్సర్. మీరు ఎందుకు డాన్స్ చేసారో అర్థం కాదు. పెరుగు కాదు బాడీ అని చెప్పింది ఫైనల్ ఆన్సర్. నేను పెరుగు అని చెప్తే మీరు ముగ్గురు డాన్స్ ఆడుతున్నారు. పెరుగు అంటే ఇస్తారేమో అనుకోని పెరుగు మీరు డాన్స్ చెప్పారు కానీ వీడిని అడిగితే కాదు బాడీ అన్నది కాబట్టి ఆ పాయింట్ రాదు. కానీ మీరు బాగా ఆలోచించారు. పెరుగు రైట్ ఆన్సర్. అది వెనకాల నుంచి వచ్చిందో మీకు లేదు లేదు ఎంత లేని లేదు ఇంత తెలివి వెనకాల వచ్చిందా? నీకే వచ్చిందా? మా ఆయన నుంచి వచ్చింది. అబ్బా అది మీ ఆయన క్రెడిట్ ఇచ్చారు. ఆడవాళ్ళు మీకు జోర్లో ఒక మగవాడికి క్రెడిట్ ఇచ్చారు కాబట్టి అది మీ గొప్పతనం కాబట్టి ఆ పాయింట్ నీకు ఇస్తున్నాను. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇది డిసైడింగ్. 3, 2, 1 గో. ఎవరు కరెక్ట్ గా బెలూన్ పగలగొట్టి ఫస్ట్ హైఫై ఇచ్చారు అని అంటే ఇట్ ఈస్ కంగ్రాచులేషన్. క్వశ్చన్ జాగ్రత్త వినండి. రెడ్ కలర్ లో ఉండే ఒక నంబర్ ఏంటి? రెడ్ కలర్ లో ఉండే నెంబర్ ఏంటి? నువ్వేమన్నా 8 అన్న. చెప్పాను 8. 8. ఓకే మీకు ఛాన్స్ వచ్చింది. రైట్ ఆన్సర్ చెప్పొచ్చు, ఈ రౌండ్ విన్ అవ్వచ్చు. ఇది ఒక 3 డిజిట్ నంబర్. 108. 100. ఎట్లా? HUNDRED. లాస్ట్ 3 అక్షరాలు చెప్పండి. 100. ఉన్నదా లేదా మరి? రైట్ ఆన్సర్. ఎప్పుడన్నా డాన్స్ చేస్తే ఆ మ్యూజిక్ తగ్గట్టు ఆ రిథం తగ్గట్టు ఉండాలి. నువ్వు చేసేదేమో మాయదారి మైసమ్మ, ఆడ పాట వచ్చేదేమో వేరేది. లేదు మేము ట్రెండ్ ఫాలో అవ్వం, వేరే ట్రెండ్ సెట్ చేస్తాం. పిచ్చెక్కిస్తారు. ఇప్పుడు ఏరా ఎట్లా డాన్స్ చేస్తారో చూద్దాం. మ్యూజిక్. ఈ లారీ అద్దాలు తుడిచే స్టెప్ ఎడికి నేర్చుకున్నావు ప్రతిసారి. ఫైనల్ గా రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్. 3000 రూపీస్. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా. ఆర్ఎన్ రెడ్డి నగర్ లో సెకండ్ రౌండ్ ఆడడానికి స్టార్ట్ చేస్తున్నాం. లక్ ఉండాలి, అలాగే లక్ తో పాటు కొంచెం టాలెంట్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు ఈ రౌండ్ కి. అద్భుతంగా ఆడేయచ్చు, డబ్బులు గెలుచుకోవచ్చు. ఎంత డబ్బులు గెలుచుకోవచ్చు అనేది ఎదురుగా 4 ముంతలు ఉన్నాయి కదా, అందులో మీకోసం క్యాష్ వెయిటింగ్. కానీ ఆ ముంతల కింద ఎగ్జాక్ట్ గా నంబర్స్ ఉన్నాయి కొన్ని, ఓకేనా? అవి మీకు కనబడవు.
మీరు 1 నుంచి 99 లోపల ర్యాండమ్ గా ఒక నంబర్ చెప్తూ ఉండాలి. మీరు చెప్పిన నంబర్ అక్కడ నంబర్ మ్యాచ్ అయితే దాని మీద ఉన్న ముంత మీరు తెచ్చుకొని ఇక్కడ పగలగొట్టి అంత డబ్బులు మీవే. కానీ ఆ ముంత పగలగొట్టాలి, ఆ డబ్బులు గెలుచుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అమ్మా చెప్పండి, నంబర్ చెప్పండి. 25. 25 లేదు. 20. 20 వచ్చేయండి. ఉంటే బాగుండండి. వెళ్ళండి. అది చెప్పడానికి చెప్పండి. 39. 39 అక్కడే ఆగండి, మైక్ అక్కడే పెట్టుకోండి. మైక్ ఎక్కడ ఉంది? ఎస్ 15. 15 అర్జున్ మైక్ ఇచ్చి. 78. 78 చాలా దగ్గరకు వచ్చిన 77. 77 is వచ్చే. అది తీసుకొచ్చేసుకోండి. థర్డ్ ఇక్కడ నుంచి సెకండ్. ఉన్నాయి డబ్బులు ఉన్నాయి. సరే క్వశ్చన్ అడుగుతున్నా. వాట్స్ నేమ్ ఫస్ట్? జాగృతి. జాగృతి ఏం చదువుకుంటున్నావు? బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ కంప్లీట్ అయితే కష్టమైన క్వశ్చన్ అడగచ్చు. ప్రతి దేశానికి ఒక సైనిక దళం, మిలిటరీ, ఆర్మీ, ఫోర్సెస్ ఉంటాయి దేశాన్ని కాపాడడానికి. కానీ ఈ దేశానికి మాత్రం ఆర్మీ ఫోర్సెస్ లేవు. అంటే దిర్ ఇస్ నో మిలిటరీ, మాకు అవసరం లేదు. అండ్ దీన్నే ప్రపంచంలో ది మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ అని కూడా అంటారు. ఇది ఏ దేశం? ట్రై చేయి, రాకపోతే నేను అడుగు, నేను ఆప్షన్స్ ఇస్తా. న్యూజిలాండ్. న్యూజిలాండ్ కి ఆర్మీ లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు పీస్ఫుల్? ఎక్కడో దూరంగా బతికేస్తుంది అనా? కానీ ఆస్ట్రేలియాతో ఎంత థ్రెట్ ఉంటుంది తెలుసా? మిలిటరీలో ఉంటుంది తెలియదు కానీ క్రికెట్లో అయితే ఉంటుంది వాళ్ళకి. బట్ ఆ దేశానికి ఆర్మీ ఉంది, ఆర్మీ ఫోర్సెస్ ఉంది. కానీ నువ్వు తెలియకుండానే సగం ఆన్సర్ చెప్పావు. సగం ఆన్సర్ నువ్వు చెప్పిన ఆన్సర్లో ఉంది. ఆప్షన్ గ్రీన్లాండ్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్. 2 తీసేయండి. 4గిట్లకెళ్ళి 2 తీసేయాలి. నువ్వేంటి పప్చారన్నది ఇంటి ఇంటికి వెళ్ళి. కాదు అంటే సరే. ఈజీ అవుతుంది. 2 రైట్ ఆన్సర్లు ఇస్తున్నా. ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్ అండ్ ఆప్షన్ బి ఐస్లాండ్. ఈ రెండిట్లో ఒకటి రైట్ ఆన్సర్ ఉంది. ఐస్లాండ్. ఐస్లాండ్ ఎందుకు అనుకుంటున్నావు? అంటే ర్యాండమ్ గా గెస్ట్ చేసినావా, లేకపోతే ఎక్కడన్నా విన్నావా ఈ పేరు? లేదు. ఐస్ ఉండే ల్యాండ్ లో జనాలు బతుకుతారా? బతకరు. మరి దానికి ఆర్మీ అవసరమా? జనాలు లేని దేశంలో ఆర్మీ ఏం చేస్తుంది మరి? అవును. మరి ఆలోచించిన జాగృతి, డన్ యువర్ బీటెక్. ఇట్లా సర్టిఫికెట్లు ఏడుకెళ్ళి కొనుక్కుంటున్నావు నువ్వు? లేదు. పాస్ చదువుతున్నావా? చదివే వచ్చింది. వచ్చిందా? ఓకే, నమ్ముదాం, అట్లా కూడా నమ్మేద్దాం. అండ్ ది ఫైనల్ ఆన్సర్ ఇస్ ఐస్లాండ్. ఐస్లాండ్ ఇస్ ది రాంగ్. రైట్ ఆన్సర్. చెట్టిల్లు పెరు విన్ని స్టైలే వెరు సోకేమో హీరో తీరు పట్టది తిన్ మారు చెట్టిల్లు పట్టు చెట్టిల్లు పట్టు వెస్టర పెంచి పట్టు బాక్సులు వల్గేటట్టు చెట్టిల్లు పెరు విన్ని సౌండ్ వెరు సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఇంత కష్టపడ్డావు 2 రూపాయలకా? దేవుడా. బట్ ఏది ఇచ్చినా దేవుడి దగ్గర నుంచి అనుకుని వెళ్ళిపోవాలి. బంగారం లాంటి ముంత 5 రూపాయలు ముంత పగల కొట్టినావు 2 రూపాయల కోసం. అయ్యో రామా. ఓకే, హార్డ్ లక్, నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఐస్లాండ్ అనే కంట్రీలో ఆర్మీ ఉండదు, ఎలాంటి మిలిటరీ ఫోర్సెస్ ఉండవు. కొత్త విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు లెట్స్ కంటిన్యూ. ఇక్కడ నుంచి అమ్మా చెప్పండి. నంబర్ 52. లేదు. 1. లేదు. 37. దగ్గరకు వచ్చారు. 39. 39 దూరం వెళ్ళిపోయారు. 42. ఆ బస్ ఎక్కితే సికింద్రాబాద్ టు కోటి అనుకుంటా. 40. 40 చాలా దూరం ఉన్నారు. 37. అబ్బా దగ్గరికి. 36. రైట్ ఉందమ్మా. 36 ఉందమ్మా. అమ్మా మీ పేరమ్మా? కావ్యశ్రీ అండి. కావ్యశ్రీ గారు మధ్యలో ఉంది కదా గ్రీన్, అది Okay. తీసుకొచ్చేసుకోండి. కావ్యశ్రీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ హౌస్ అండి. వైఫ్. ఖచ్చితంగా ఇలా డబ్బులు ఉంటాయి నాకు తెలిసి. బానే ఉన్నాయి. భూమి మీద ఉన్న అన్ని జీవాల్లో అతి పెద్ద తోక దేనికి ఉంది? అతి పెద్ద తోక. కొండముచ్చు. కొండముచ్చు. ఫిక్సా? ఆప్షన్స్ ఇవ్వండి. ఓకే, ఆప్షన్ ఏ కొండముచ్చు. ఓకే. ఆప్షన్ బి కొండముచ్చు వాళ్ళ చిన్నాన్న. ఆప్షన్ సి జిరాఫీ. ఆప్షన్ డి జిరాఫీ వాళ్ళ పెద్దమ్మమ్మ వాళ్ళ చిన్న కూతురు. కొండముచ్చేనండి. ఫైనల్ ఆన్సరా? ఫైనల్. షోరా? షూర్. అండ్ దట్స్ ది
రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ జిరాఫీ. జిరాఫీకి భూమి మీద చాలా పెద్ద తోక అంట. ఆ తోక కూడా సుమారు 8 ఫీట్ ఉంటదంట. అవునా, నేను చూడలేదు అందుకు. జిరాఫీ చూడలేదా? జిరాఫీ ఎంత పొరుగు ఉంటుందో అంత తోక అంత పొడుగు ఉంటదంట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హార్డ్ లక్. 66 లేదు. 98 వచ్చే. మీ పేరమ్మా? మౌనిక. మౌనిక గారు, మీరు చెప్పిన నంబర్ 98. ఎస్, ఇటువైపు ఫస్ట్ తీసుకొచ్చేయండి. ఐ సీ క్యాష్. ఓకే, మీకు డైనమైట్ తెలుసా? విన్నారా? డైనమైట్ విన్నారు కదా. దేనికి సంబంధించింది అది? మైక్రోసాఫ్ట్ కి సంబంధించి. మైక్రోసాఫ్ట్ కి సంబంధించిందా డైనమైట్? డైనమైట్ అంటే అది బాంబు లాంటిది మేడం. అది బిల్డింగ్లు, రాక్స్ కూలగొట్టడానికి. పెద్ద రాక్ ఉంది అనుకోండి, కోల్ మైన్స్, అక్కడ డైనమైట్ పెట్టి 1,000 కిలోమీటర్ దూరం పరిగెడతారు, అది బుల్లు వెళ్తుంది. దాన్ని డైనమైట్ అంటారు. ల్యాండ్ మైన్స్, డైనమైట్స్ ఇవన్నీ ఒక వర్గానికి చెందినవి. అదొక జాతి. డైనమైట్ తయారు చేయడానికి వాడిన ఇంగ్రీడియంట్స్, దాంట్లో పప్పు దినుసులు వాడతారంట. మన ఇంట్లో ఉంటాయి కదా పప్పు దినుసులు, అవి వాడతారంట డైనమైట్ మేకింగ్ ప్రాసెస్ లో. ఏం పప్పు వాడతారు? అది మన వంటగదిలో ఉంటది. డైనమైట్ తయారు చేయడంలో ఒక పప్పు దినుసులు వాడతారు. ఏ పప్పు? కందిపప్పు. కందిపప్పు. ఎందుకు? మన కందిపప్పు తింటే బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆ విధంగా వెళ్ళిర్రా? శనగపప్పు ఇంకా గ్యాస్ ఫామ్ అవుతుంది. శనగపప్పు ఇంకా ఫామ్ అవుతుంది. కానీ దట్స్ ది రాంగ్ ఆన్సర్. నేను ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఎక్కువ ఆలోచించకండి. ఆప్షన్ ఏ పల్లీలు, ఆప్షన్ బి పెసరపప్పు. పెసరపప్పు. ఇను ఆగు, ఇదే వద్దు, ఇను. ఆప్షన్ సి మినప్పప్పు, ఆప్షన్ డి బాదం పప్పు. మినప్పప్పు. ఫైనల్ ఆన్సర్ అది? ఫైనల్. అదే రైట్ అనుకుంటున్నారా? అనుకుంటున్నా. నీకు ఇంకా డౌట్ ఉంటే ఇళ్ళకెళ్ళి 2 తీసే తమ్ముడు, నేను ఇంకో 2 చెప్తా అని చెప్పు. ఇంకో 2 తీసేయండి తమ్ముడు, ఇంకా 2 ఆప్షన్స్ చెప్పు. ఓకే, 2 ఆప్షన్. నువ్వు ఆన్సర్ ఏమి ఇచ్చినావు? మినప్పప్పు. మినపప్పు. ఆప్షన్ ఏ మినపప్పు, ఆప్షన్ బి పల్లీలు. మినప్పప్పే. నాలుగు చెప్పినప్పుడు మినపప్పు అంటేనే రాంగ్, అక్కడనే రైట్ అని చెప్పేసి ఇచ్చేచోండి కదా. ఇక్కడి అది పల్లీలు రైట్ ఆన్సర్. బయలుదేరు. 4 ఆప్షన్స్ ఇచ్చా, ఒకటి చెప్పింది. అప్పుడు కాదమ్మా 50-50 తీసుకో అన్నా, తీసుకుంది. మళ్ళీ ఆన్సరే చెప్పినప్పుడు అదే కావాలి. థర్డ్ రౌండ్ మా ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టీంలో 3 ఉన్నారు కాబట్టి ఒకరు రింగ్ మీద నిల్చుంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఒకరు ఇక్కడ ఈ గడ్డి బయట. ఓకేనా? ఈ గడ్డి మీదకి వెళ్ళి బాల్ ని అంతే రింగ్ లో నిల్చున్న వాళ్ళు ఆ బాల్ ని ఆపాలి. ఫస్ట్ ఆపిన తర్వాత టార్గెట్ ఆ గోల్ పోస్ట్ వైపు బాల్ ని తన్నాలి. ఎన్నైతే 1 మినిట్ తర్వాత ఎన్ని బాల్స్ అయితే ఆ గోల్ పోస్ట్ లో ఉంటాయో, లేకపోతే ఎన్ని గోల్స్ కొడతారో అవన్నీ కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళే విన్నారు. మీ 3 ప్లేయర్ లాగా కనబడుతున్నారు కాబట్టి యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో 1 మినిట్ లో ఆ ఎల్లో మాత్రం గడ్డి మీద కిందికి వచ్చిన తర్వాత వేసారు కాబట్టి అది కౌంట్ చేయాలా లేదా వీళ్ళు ఆడిన తర్వాత డిసైడ్ చేద్దాం. మీ స్కోర్ అయితే ఇప్పుడు 1. ఓకేనా? వాళ్ళ స్కోర్ మీ స్కోర్ 1 అయినప్పుడు ఇది కన్సిడర్ చేస్తాయి ఎల్లో. మీరు కూడా గడ్డి మీద ఇట్లా గడ్డి మీద నుంచి కిందికి వస్తట్టు కూడా కొట్టడానికి ట్రై చేయండి, అలా కౌంట్ చేస్తా. ఓకేనా? వచ్చేయండి అమ్మా. కాళ్ళతోనే అలబే
టైమ్ అప్. వచ్చే కానీ ఈ 3లో ఫస్ట్ ఇది మైనస్ కాబట్టి 2 స్ట్రైట్ గా వెళ్ళాయి కాబట్టి రౌండ్ విన్నర్. ₹3,000. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆర్ఎన్ రెడ్డి నగర్ లో ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకోసం. నడక చూస్తే వయ్యారం, ఉలుపు చూస్తే సింగారం, పడుకు సోకు పల్లారం, దుమ్ము దుమ్మారం, పిడత ముద్దు పింగాణం, పుడత నడుము వడ్డాణం, మనసు పట్ట మగాణం, గుట్టు గుడారం, ఉయ్యాల వారి ఉయ్యాల కట్టం ఉయ్యాలి భామ. పిల్లాలంగిడియో, ఏ పిల్లాలంగిడియో, పిల్లాలంగిడియో, ఏ పిల్లాలంగిడియో. వెరీ గుడ్, సూపర్ పర్ఫార్మెన్స్ నాన్న, వెరీ గుడ్. శంకర్ మాస్టర్ వెరీ గుడ్. పిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నారు. సో ఎక్కడ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? అంజనీ దేవి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ నుంచి వచ్చారు కాబట్టి కొరియోగ్రాఫర్స్ కి అలాగే స్టూడెంట్స్ కి కూడా మా తరపు నుంచి ₹3,000. అదనమాట. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.